హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని విధాలుగా మనం పెంచుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ రిక్వెస్టింగ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయాలని మీరు కోరుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది యూట్యూబ్ అనేది ముందు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. కావున ప్రతి ఒక్కరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోలోకి వస్తే మన గార్డెన్లో మనము డ్రాగన్ ఫ్రూట్ని కొమ్మల ద్వారా కూడా మనము పెంచుకుంటాము. చాలామంది యూట్యూబర్స్ కూడా అది ఏ విధంగా మనం కొమ్మ ద్వారా పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలియజేశారు. నేను కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము డ్రాగన్ ఫ్రూట్ని మనము రెండు విధాలుగా మనము పెంచుకోవచ్చు గార్డెన్లో. ఆ రెండు విధాల్లో ఫస్ట్ మెథడ్ వచ్చి మనము ఒక డ్రాగన్ ఫ్రూట్కి ఉన్నటువంటి కొమ్మని కట్ చేసి మట్టిలో పాతుకున్నట్లయితే ఈజీగా మనకి పెరుగుతుంది అనమాట. తర్వాత ఇంకా నేను రెండో మెథడ్ వచ్చి ఆ రెండో మెథడ్లో మనం లాస్ట్ 1 month బ్యాక్ ఆ డ్రాగన్ ఫ్రూట్ కొన్ని స్టెమ్స్ ఎక్కువైపోయినాయని చెప్పేసి వాటిని కట్ చేసేసి ఒక బకెట్లో వాటర్లో ఉంచాను ఫ్రెండ్స్. అది 1 month తర్వాత నేను వాటిని నాటుకుందామని చెప్పేసి చూస్తే మొత్తం అన్నీ దాని కొమ్మలకంతా మనం వేర్లు రావడం జరిగింది. ఈ విధంగా మనము డ్రాగన్ ఫ్రూట్ని మనము రెండు విధాలుగా పెంచుకోవచ్చు అని చెప్పాను కదా. ఒకటి కొమ్మ ద్వారా, ఒకటి వాటర్లో కూడా మనము పెట్టినట్లయితే వాటికి రూట్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవి ఎలా ఉన్నా కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అదేవిధంగా కొమ్మల ద్వారా పెంచుకున్నటువంటి మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్లు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా చూపిస్తూ వాటర్లో వచ్చినటువంటి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మన డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇది ఫస్ట్ మన పెద్ద మొక్క అనమాట. మన గార్డెన్లో నేను కొమ్మ ద్వారా పెంచుకున్నాను. వీటిలో స్టెమ్స్ అన్నీ చాలా ఉంటే నేను కట్ చేసేసి ఈ డ్రమ్ములో నాటుకున్నా ఫ్రెండ్స్. చూడండి, నాటుకుంటే ఈ విధంగా స్టెమ్స్ అన్నీ చాలా వచ్చేసాయి. వీటిని కూడా చాలా వరకు నేను కట్ చేసేసాను, ప్రూనింగ్ చేశాను అనమాట. వాటిని పడేయకోకుండా చూడండి, ఇది కూడా అంతేను, కొమ్మ ద్వారా పెంచుకుంటేది. చూడండి ఫ్రెండ్స్, ఎండ ఎక్కువ అయిపోయింది. ఎండ ఎక్కువ కావడం వలన మనకి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలని ఇట్లా ఈ విధంగా ఎల్లో కలర్ అయిపోతాయి. కొద్దిగా వేడి తగ్గేసరికి మనం మామూలు స్టేజ్కి వస్తాయి. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అలా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ కొమ్మల ద్వారా పెంచుకునేటివి. ఇది కూడా అంతేనండి, కనిపిస్తుందా? ఇక్కడ ఇది కూడా అంతే, చూడండి చిగుర్లు వేస్తున్నాయి. ఇవన్నీ మనము ఈ కొమ్మ ద్వారా పెంచుకునేటివే. ఓకే, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మన గార్డెన్లో. ఇలా మన గార్డెన్లోకి వచ్చేసరికి మనకి చూడండి, వీటి పడేసేకి ఇష్టం లేక ఈ విధంగా ఒక బకెట్లో చాలా ఉన్నాయండి. ఇందులో వచ్చి 4 కొమ్మలు ఇందులో నాటేసినాను. వచ్చేసాయి చూడండి, ఎగురేసుకొని అటుపక్కకి వెళ్ళింది. ఇంకా ఉన్నాయి చూడండి, ఇటుపక్క కూడా వచ్చేసింది చూడండి. ఇటుపక్క ఈడ ఉన్నాయి చూడండి, చూసారా అలా వెళ్ళింది. ఇదంతా మనకి కొమ్మ ద్వారా పెంచుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్. అందులో అయితే చాలా ఉన్నాయి. ఇంకా అటుపక్క నుంచి చూసారా, అది కూడా అంతేనండి, అది కొమ్మ ద్వారా పెంచుకోండేదను. ఇంకా ఇటుపక్క చూస్తే చూసారు కదా, ఇక్కడ ఎండ లేదు కాబట్టి కొమ్మలు ఎలా ఉన్నాయి చూడండి. కొత్తగా మనకి చిగుర్లు వేసుకొని గ్రోత్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇందులో కూడా 4 కొమ్మలు 5 కొమ్మలు ఉన్నాయి. తర్వాత ఇలా రాగానే ఇక్కడ చూడండి, ఇలా నాటుకున్నాను కంటైనర్లో. చూడండి అలా పైకి వెళ్ళింది. ఇప్పుడు మీకు చూపించాను కదా వాటర్ ద్వారా మనం పెంచుకున్నానని, అది చూపిస్తాను ఇప్పుడు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చి నేను కొమ్మలు కట్ చేసేసాను. వీటిని నాటుకుందామని చెప్పేసి 1 day 2 days బయట ఉంచేసాను. ఆ టైం ఎట్లో వాటి వాడిపోతాయని చెప్పేసి నేను ఈ బకెట్లో కొద్దిగా వాటర్ ఉంచేసి ఇందులో ఉంచేసాను. ఇది దాదాపుగా ప్రూనింగ్ చేసి ఇంచుమించు 1 month అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, వేర్లన్నీ ఎలా వచ్చాయో కనిపిస్తున్నాయా? రూట్స్ అన్నీ వచ్చాయి చూడండి. ఓకే, మీకు కనిపిస్తున్నాయా? చూడండి రూట్స్ ఇవన్నీ చూసారా, మనకి మట్టిలో పాతుకున్నా వస్తాయి, లేదంటే
ఇట్లా వాటర్లో ఉంచుకున్నా కూడా రావడం జరుగుతుంది. ఇది చూడండి, ఇది చిన్న వేరు, కొద్దిగా వచ్చిన ఏర్లు ఇవి. ఇంకా చూపిస్తాను. ఇవి ఎందుకు ఇలా ఉంచానంటే అది కూడా మీకు చెప్తానండి. ఇదైతే మనకి వేరు రాలేదు. ఇది చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చూసారా? చూడండి, ఇంకా చిన్న చిన్న లేత వేర్లు రావడం జరిగింది. కనిపిస్తున్నాయా? చిన్నగా వచ్చాయి చూడండి. ఈ విధంగా మనము డ్రాగన్ ఫ్రూట్ని ఈ విధంగా పెంచుకోవచ్చండి. మీరు కూడా ఇదైతే ఇంకా రాలేదు, కొన్ని అయితే వచ్చాయి. ఓకే, ఓహో, ఇది చూడండి ఎలా వచ్చిందో, ఇగురు కూడా వచ్చేసింది చూడండి. చూసారా? చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో. చూసారు కదా ఫ్రెండ్స్? ఈ విధంగా మనము కొమ్మల ద్వారా కూడా ఈ నీటిలో ఈ విధంగా మనము ఈ డ్రాగన్ ఫ్రూట్ని పెంచుకోవచ్చండి. చూస్తున్నారా ఎలా ఉన్నాయో? ఈ కొమ్మ కూడా సైడు స్టార్ట్ అయిపోయింది చూడండి. ఓకే, ఇది చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. ఇది ప్రూనింగ్ చేశాను. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇది కుళ్ళిపోయిందండి, ఇది పాడైపోయింది, బయట పడేస్తాను. ఇది కూడా ఉంది, చూద్దాము. ఓకే, ఇదైతే రాలేదు, ఇవి అలాగే ఉంచేస్తాను. ఇవన్నీ ఎందుకు ఇలా నేను పెంచుతున్నానంటే మీకు అది కూడా చెప్తానండి. ఓకే, ఇవన్నీ ఇలాగే ఉంచేస్తాను. మన గార్డెన్ అంతా ఇటుపక్క షిఫ్ట్ చేసేసాను. తెలుసు కదా, ఇది ఫ్లోరింగ్ అంతా ఫస్ట్ వాన వచ్చినప్పుడు ఇదంతా పోయింది. నేను చాలా వరకు ఇదంతా కొట్టేశాను, చాలా మెత్తగా ఉందనమాట. వర్షాకాలం వచ్చిందంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా కొట్టేశాను అనమాట. ఇంకా అటు పక్కన అది రోంత ఉంది, ఇక్కడ రొంత. నాకు హెల్త్ ఇష్యూస్ వలన నాకు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, దానికోసం అని చెప్పేసి దాన్ని స్టాప్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మన గార్డెన్లో అవి ఎందుకు నేను కొమ్మలను పెంచుతున్నానంటే, ఇక్కడ మొత్తం ఇదంతా ముందు గార్డెన్ ఇక్కడ ఉండేది కదా, అటుపక్క నుండి లైన్గా ఒక 5-6 మొక్కలు ఇట్లా 4 లైన్స్ మొత్తం ఇటుపక్కన మనం పడవన పక్క ఉన్నటువంటి ముందు గార్డెన్ ఎక్కడున్నో అక్కడ ఈ మొత్తం ఈ ప్లేస్లో అంతా వరి డ్రాగన్ ఫ్రూట్లు మాత్రమే పెట్టాలని చెప్పేసి వాటిని కొమ్మల్ని పడేయకుండా అలాగే ఉంచుకున్నాను. అది ఇక్కడ నేనైతే చాలా నాకైతే అది ఇంకా మంచిగా గార్డెన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను చాలా ఐడియాస్ ఉన్నాయి. నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఇది ఆడ వరకు నిలిచిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా ఫ్లోరింగ్ కలిగిన తర్వాత ఇక్కడ మన గార్డెన్ ఇటు పక్కన వరి డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రమే కొమ్మల్ని నేను ఈ పక్క నాటుకోవాలనుకుంటున్నాను కంటైనర్లో. ఇటుపక్క అంతా డ్రాగన్ ఫ్రూట్సేను, ఇటుపక్క అంతా వెజిటేబుల్ మామూలు మనం నిత్యావసరాల కోసం అని చెప్పేసి ఇటుపక్కన నేను గార్డెన్ సంబంధించిన వెజిటేబుల్ సంబంధించిన మొక్కల్ని పెంచుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్. చూశారు కదా? ఓకే, ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.